ఛానల్లో ఛాలెంజెస్ అంతేకాకుండా చిన్న చిన్న గేమ్స్ లాంటివి అన్బాక్సింగ్ వీడియోలు అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. మీరు ఏమనుకుంటారో కామెంట్లు అయితే వేయరు. అంతేకాకుండా ఇంకా ఏం ఛాలెంజెస్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారో కామెంట్ అయితే వేయరు. వీటిని అయితే చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం అన్ని నూడిల్స్ ప్యాకెట్లు అయితే ఉన్నాయన్నమాట. మేమందరం కూడా రీసెంట్గా ఏ విధంగా అయితే ఎగ్ రైస్ ఛాలెంజ్ చేసినామో అదే విధంగా నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏమి ఉండబోతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, జోలో చిప్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈసారి నేను ఓడిపోతా, జోలు చిప్ తింటా. మచ్చానికి ఛాన్స్ ఇవ్వన్నా, వాడు ఫస్ట్ అనుకుంటాడు కావచ్చు. అబ్బా ఇలా ఛాలెంజ్ జోలో చిప్పున్నది, నేనే ఓడిపోవాలి. ఓడిపోతుంది. ఇంకా రానున్న ఛాలెంజెస్ లో క్రేజీ పనిష్మెంట్ అయితే ఉండబోతుంది. ఆ పనిష్మెంట్ పెట్టినా మనకు ఛాలెంజ్ లా వద్దు అన్న మొత్తం ఎట్లా 2 చేతులతో తింటారు. సో ఆ పనిష్మెంట్ అయితే ముందు ముందు రాబోతుంది. అంటే దాంతో మన బాడీకి ఎటువంటి హాని అయితే ఉండదు. ఇది తింటే అల్సర్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుండొచ్చు, కాకపోతే దాంతో ఏం కాదు. కాకపోతే భయపడతారు ఘోరంగా. అదేంది ఏం కథ మీకు ముందు ముందు వాడే రాదు వాడే ఓడిపోతున్నాడు ఛానల్ అన్ని గురించే. సరే ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని అన్న అయితే చెప్తాడు. అంత కాదు కనుక కొంచెం ఆవిడ గిడికి వచ్చినాడు. ఎవరు గిడికి దూరం చెప్పు. ఎవరు? నేనే. ఎవరు? తాజ్గాడు. ఎవరు? మచ్చా. ఎవరు? బాబాయ్. రైట్. తాజ్గాడు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే నువ్వు ఫస్ట్ ఓడిపోతే నీకు జోలో చిప్ తినబెట్టాలి. మచ్చాడే ఓడిపోతా అంటావారా? అంతే నాకు తెలుసు. తినాలి. ఛాలెంజ్ లో రూల్స్ వచ్చేసి ఏంటి అంటే ఉన్న నూడిల్స్ అన్ని తినాలి, అది కూడా ఈ స్పూన్ తోనే. ప్లేట్ వచ్చేసి టేబుల్ పై నుంచి లావట్టొద్దు, ఇక్కడ నుంచి అలా వేసుకుని తినాలి. ఆవు వీడియో స్టార్ట్ అయినాకనే ఆవు. 3, 2, 1 స్టార్ట్. లేజీ కాలతో మనకు బెనిఫిట్. ఒరే నువ్వు ఫస్ట్ వచ్చిన టార్గెట్ ఏం లేదు, ధన టార్గెట్ ఊరు రిచ్ కూడా మెల్ల తినవు. ఆహాహా కమ్మ వాసన వస్తుంది. టైం వేస్ట్ అవుతుంది, తినరా. ఆల్రెడీ 1 నిమిషమే అయిపోయింది. పెద్ద కడిపే మా తింటాడు వీడు. ఏమో డౌట్ అనిపిస్తుంది. ఎట్టున్నారు మంచిగా ఉన్నాయారా? చెప్పురా కెమెరా చెప్పు. మంచిగా టైం వేస్ట్ అవుతుందిరా జిమ్ గారు. చెప్పను ఎయిరా. తినడం చాలా ఆపేద్దాం. ఎందుకు? 250 రూపాయలు. అరే నాకు తెలిసి 4 minutes లో తింటారా వీడు. తాజ్గా చేపల కాలం. ఒరే మచ్చగా నువ్వు ఉన్నది కూడా నీకు ఎంత అయినా 10 నిమిషాలు పడుతుంది. సరే కానీ గివ్ అయితే వేసుకోరా రే. తాజ్గా వాన వచ్చేటట్టు కూడా నావులుతాడు. జోలో చెప్పి తినవలసి వస్తాను. వచ్చినా మిగతాడు పట్ల కుక్క మీద తిన్నారా? అయిపోయిందా? ఎన్ని నిమిషాలు అయింది? ఎంత? 3 నిమిషాలన్నర. 4 నిమిషాలు క్లోజ్ చేస్తాడు వాడు కావాలనుకుంటే. లేపురా 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 కొంచెం పండుకొని తింటా. ఒకటి లేదు. స్టాప్. సో టైమింగ్ కనుక మీరు చూసినట్లయితే తాజ్గాడ్ వచ్చేసి 4 minutes 25 seconds లో అయితే తిన్నాడు. నాకు తెలిసి టైమింగ్ చాలా ఎక్కువ. ఈ టైమింగ్ లో అందరం తింటాం కావచ్చు. అందరం తిన్నాం అనుకో జోలో చిప్ వీడియో తింటాడు. జోలో చిప్ తిన్నట్టు
3 2 ఆగు స్టార్ట్ అయింది గట్టుంటా మరి పిచ్చుకోను 3 జర ఆగు మరి 1 మొత్తం ఫాస్ట్ ఉన్నాడు అయ్యా అయ్యో ఆడ కుక్క సేమ్ గిదే మెదడు ఇట్లే పడ్డది ఒకటేసరికి ఇట్లా కవర్లకి వెళ్ళినట్టు కవర్లో పెట్టి పడ్డది ఇక మెదడు గుంస్తున్నాడు ఇప్పుడు చూస్తే తెస్తుండు గైస్ గుంజు గుంజు నువ్వు ఇట్లా పారతోటి నూకి మట్టి నూకుతారు అట్లుండదు నాకు ఎట్లా చేసాడు మళ్ళీ ముట్టుకుంటాడు మళ్ళీ పుల్లతోటే గుచ్చుడు గరం గరం ఉందిరా బాగా చల్లగా ఉన్నాయి మస్తు అనిపిస్తుంది చల్లటి వెదర్ రా వానకి వాన చినుకులు మొత్తం పడుతున్నాయి చల్లగా అయిపోతుంది అయ్యా ఒక్కసారి ఒక ట్రిప్ పోతుంది నాలుగు నాకుతో లావడుతుంది నాలుగుతోటి బాగుంది బండుకోవచ్చుగా గడుచుడా అయ్యో ఆగు నాకుతో లావడుతుంది ఇట్లా మొత్తం అను నోట్ పెట్టుకో చెప్పను 3 నిమిషాలు లోపల నోట్ పెట్టుకో కానీ వేసుకో చేతులు అయితే ఒకటే బుక్ అవ్వాలి నువ్వు టైం సెట్ అయితేనే కదా మాకు వచ్చేది నాకేందుకు లాస్ట్ వచ్చినంత ఎవరో చెప్పు అంటే నాకు గెలవనని ఏం లేదు సెకండ్ వచ్చినా సరే ఖతం 4 minutes 2 seconds లో అన్న అయితే కంప్లీట్ చేసిండు 4 నిమిషాలు 25 సెకండ్లు ఆరామ్సే తిన్నా అయిపోతాయి అని అనుకుంటారేమో వీళ్ళు కాకపోతే అయిపోదు అది నేను ఎంత ఫాస్ట్ తిన్నా అయినా దగ్గర దాకా వచ్చాను 3 2 1 స్టార్ట్ ఓడిపోయి నువ్వెత్తి మెల్లది నువ్వు వీరుడు వచ్చాడు తక్కువ వచ్చింది మొత్తం అనిపిస్తుంది బయట తక్కువ వచ్చినా నీకు ఎక్కువ వచ్చింది లేదు తెలంగాణ దాని నిండు అవుతుంది అంతేరా కొంచెం ఆపుతాడు దౌడకి ఎత్తాడు గిల్ల ఆపుతాడు అయిపోయావు 1 minute కంప్లీటెడ్ కమాన్ మచ్చా కమాన్ మాదింటాడు అనిపిస్తుంది అలా ఏడు నేనైతే సేఫ్ అవుతాయా నువ్వు కావురా అయితా నీకే జోలో చెప్పు చూడు 4 నిమిషాల రెండు బీస్ట్లే ఓడిపోతే వేడే అదే చెప్తున్నా మరి బతలాడు ఓడిపోమని ఓడిపో నన్ను బతిండారా అంటుందిగా అరే బాబాయ్ నాడు బతలాడు నన్ను బతిండాడు వద్దు నీకుంది నీకు చెక్కేస్తారు నేను చెక్కేస్తారు మొత్తం కాకుతాడు ఇక నూడిల్స్ ఫస్ట్ రావాలకి సండే తినుడు ఛానల్ ఉంటే నాకేమనిపిస్తలేదు తిన్నాక ఫస్ట్ నాకు కూడా గట్టినే ఉండే తాజా తినేటప్పుడు ఊర్లో వచ్చింది అబ్బా నేను ఎప్పుడు రావాలంటుంది గుంజు ఫస్ట్ వస్తా అయింది మచ్చగాడు కొంప ముంచి నువ్వే మళ్ళా మధ్య ఒక నిమిషం వేస్ట్ చేసినావు బయట వస్తారు లేదా వెనక బీస్ట్ నువ్వు వేస్ట్ చేసినా అంటున్నా మధ్యలో టైం ఇంకా ముత్తంది దాని నిమిషం సేపు తిన్నావు లాస్ట్కి ఇప్పినా తింటావురా తినుకుంటా చూడు నేను తినే టైంకి స్టాప్ మచాడు వచ్చేసి 3 minutes 15 seconds లో అయితే తిన్నాడు ఇప్పటి వరకు ఫస్ట్ వచ్చేసి మచాడు సెకండ్ నేను థర్డ్ వేడు ఇప్పుడు 4th place లా
కోతి ఆడు చూద్దాం కోతి అంత టైం స్టడీ చేసి మొత్తం చూసినావా మచ్చా ఫస్ట్ 3 2 1 స్టార్ట్ ఎత్తుండగా మొత్తం కోతి అదే ఒకటి బుక్క పెడతావు కోత మొత్తం పేగులు చెంచే అన్నమా లేకుంటే ఏది అది కాదురా నూడిల్స్ రా జింగుడు అదే ఆ లెక్కనే కొంచెం ఈజీగా 32 సెకండ్స్ గాడికైనా మొత్తుంది కదా చూసి అనుకుంటుంది ఒక్కడే పోరాడు తింటాడు అందరూ అని చూస్తున్నారు బస్కింటా తింటలేరు పూరంగానే ఎప్పుడు అయితే లేదా వాళ్ళు ఎడ తింటారో అని అక్కడ వచ్చినట్టు తింటాడు ఆడే ఆగు నేను కట్టిన తిన్నా రివర్ దాకా ఇంకా అంతగా ఎక్కువ జిరజిర అనిపిస్తుంది ఇස්සరాకి కింద ఇట్లా నాలుగే పెట్టి ఇట్లా నాలుగేతోటి అంతేనా గుంజుయా రాహు ముఖం ఎర్రగా అయినాగో చదువుతుంటే పండి ఎర్రగా అయింది వీళ్ళకు గిడ ఇట్లా అలా పెట్టుకోవస్తుంది కదా స్టోరేజ్ అది బెనిఫిట్ అన్నట్టు నెవరెత్తాడు ఇంకా సిరిమెల్లి ఇంకా బుల్లెట్ వేసుకుంటున్నావు ఉన్నోడి కింద పడది ఇట్లా తింటేటప్పుడు మొత్తం అలాగే కింద పడే మళ్ళీ అదే తీసుకుని తిన్నాడు 25 26 ఇంకొన్ని ముచ్చంతా అయింది 30 31 స్టాప్ కోతియాడు వచ్చేసి 2 minutes 34 secondsలో అయితే తిన్నాడు. సో ఇప్పటి వరకు ఫస్ట్ ఎవడు అంటే కోతియాడు, సెకండ్ మచ్చగాడు, థర్డ్ నేను, ఫోర్త్ వాడు. ఎవడెట్లయితే తింటున్నా అట్లా పోతా ఉన్నది ర్యాంకింగ్. ఇప్పుడు లాస్ట్ వాడు ఫస్ట్ వస్తా లాస్ట్ వస్తారా చూడాలి. స్టార్ట్ గుజ్జు 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 మొత్తలే రావు గుజ్జు మరి చింపడానికి వస్తలేటే ఎట్లా తింటావు? గిల్లు చింపిని కాదు వేరే. నాకే బాగా వచ్చింది. నాకు కూడా వచ్చింది బాగా. ఫస్ట్ వచ్చింది నాకే బాగా వచ్చింది. నాకు ఎట్లా తింటుండు నోరుతో తింటుండు. మిషన్ గుంజుడు గుంజుతో నోరుతాడే. ఈ రియల్ టైంలో మీ ముంగట కనబడుతూనే ఉంటుంది వీడియోలో. టైమర్ స్టార్ట్ చేస్తాం, అందరూ తింటారు. ఎవరు ఓడిపోతే వరకు పనిష్మెంట్ అంతే. ఇక దీంట్లో మేము అది చేస్తాం ఇది చేస్తామని మస్తు మంది ఏటరాలు కామెంట్ పెడతారు, కానీ ఏది నడవది. ఇదైనా సరే ఓవర్ నైట్ అయినా సరే రిచ్ పూర్ ఎవరికి రావాలనేది. చిట్టు ఎవరికి వస్తే వాళ్ళకే రిచ్, చిట్టు ఎవరికి వస్తే వాళ్ళకే పూరు. అట్లే ఉండదు డిసైడింగ్. వాడు తిన్నాడట జోలు చెప్పు. టామా తిన్నాడా తినుయో చెప్పి. చెప్పాలా మొత్తం పెట్టుకోరునా పెడతలేవా? వాడు కెమెరా నడుతుందని ఏమంటలేడు. వాడు కెమెరా బందుంటే వేసు రేసు. నిలవాలా నిలవాలా అప్పుడు ఎందుకు రావాలిగా ఎక్స్ప్రెషన్ గెలుతున్నాను. దీనికి సాగేకి ఇది కాక సాస్ పెట్టారు మొత్తం ఒక సాస్ పెట్టారు. ఇంకా మంచిగా నేను ఓడిపోయాని చెప్తారు మీరు. ఇది మొత్తంలో కాదు మొత్తం. బాబాయ్ గారు వచ్చేసి 3 minutes 20 secondsలో తిన్నాడు, సెకండ్ ప్లేసు. ఫస్ట్ వచ్చేసి కోతి, సెకండ్ బాబాయ్, థర్డ్ మచ్చ. మీదంతరా సెకండ్ 3:15. సెకండ్ అట చచ్చిపోతాడు ఆయన. సెకండ్ మచ్చ, థర్డ్ బాబాయ్, ఫోర్త్ నేను, ఫిఫ్త్ వాడు. లాస్ట్ వచ్చినందుకు గాను తాజుగానికి జోలో చిప్తో సత్కరిస్తున్నాం. సన్మానం తినడు అవసరమా? ఇప్పుడు అవసరమే. ఎందుకు అవసరం? నువ్వు ఓడిపోయినా కూడా అవసరం. సార్ కిందికి వెళ్ళి వాడు డబ్బేడ పెట్టుకున్నాడు. డబ్బా దాబెట్టుకున్నాడు. కారం అవుతుంది కొరకు
నాకు అంటది కారం. కానీ తిను కొంచెం తిను నాకు ఉంటా డబ్బా లోపల 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 మొత్తం తినరా మరి మొత్తం నేను తినలేదు అవుతుంది నేను తిన్నప్పుడు మొన్న స్టార్ట్. ఈ వాసన కాటు నాకు తినబుద్ధి అవుతలేదు అరే అది మండుతుంది తినబుద్ధి అవుతలేదు నాకు పెట్టుకోరా తిను ఇక. నేను తినలేదా నీ ముందట వాసన అరే చెప్పని తినరా నాతో అవుతలేదు తిండు కానీ ఇదే భయం అవుతుంది తిండు. చిప్స్ రా తిను కింద వచ్చిండు కింద వచ్చిండు బాడీలో పడ్డది నీళ్ళు ట్రెండింగ్ అయితే చూడు ఎక్కేస్తారు. నీళ్ళన్నీ కారమే ఇక తెల్లగా అయినావు మింగిడు సప్పులేడు వాడు. ఓ కాలం కాలం బాగా ఇచ్చుతుంది మొత్తం వాన కొడుతుంది మన నోట్లోకి వెళ్ళి తినేటప్పుడు ప్లేట్లు దగ్గర పెట్టద్దు. ఎట్లుందిరా? కాలం బాగున్నది మొత్తం వేగులు కాలుతున్నాయి మొత్తం లోపల మంట పెట్టి మళ్ళా ఎడతండి తాయిగా. అవి కూడా కాలుతాయి ఇల్లు ఇటే కాదు గడ్డు గీడ కెమెరా ముంగడు ఆగు నువ్వు బాగు నువ్వు బాగు కారం లేవారు నీళ్ళు అది కూడా పెట్టాడు సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు మేము చేసిన నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛానల్లో ఛాలెంజెస్ అంతేకాకుండా చిన్న చిన్న గేమ్స్ లాంటివి అన్బాక్సింగ్ వీడియోలు అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. మీరు ఏమనుకుంటారో కామెంట్లు అయితే వేయరు. అంతేకాకుండా ఇంకా ఏం ఛాలెంజెస్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారో కామెంట్ అయితే వేయరు. వీటిని అయితే చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అందరూ అయితే గెలిచిరు, నేనే ఓడిపోయినా. బాగా కాలుతుంది లోపల నుంచి, మొత్తం కాలుతున్నాయి మొత్తం లోపల నుంచి. ఎందుకు ఎడుతున్నావు? కారంతో మొత్తం ఎట్లనే అవుతున్నాయి లోపల మొత్తం తెగులు కాలుతున్నాయి.